కొంచెం మంచి షర్ట్ వేసుకోవచ్చు కదా కన్నా. ఇదేమన్నా మన ఇంట్లో ఫంక్షనా? రాజీ గట్ట కూడా వస్తున్నారు. రాజీ అవుతుందా? వెళ్దామా? ఎంతకీ గిఫ్ట్ ఏం చేద్దాం? వెళ్ళేదారిలో కొనేద్దాం ఏదో ఒకటి. మొన్న మన ఇంట్లో ఫంక్షన్ కి ఎండి వినాయకుడు వచ్చింది కదా, ఇచ్చేద్దాం. అది ఇంట్లో లక్ష్మీదేవి నాన్న ఇస్తారా? అలాగా జేబులో డబ్బులు వచ్చిందేవి కదా. కన్నా ఇక్కడ ఒకసారి షాప్ దాటించక చెప్తావేంటి? ఒక 500లో మంచి గిఫ్ట్లు ఏమన్నా చూపించండి. 500 ఎందుకు? మరీ అంత చిన్నది ఇస్తే బాగోదు. నువ్వు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చేస్తే నేను మెళ్ళెక్కించుకుని ఊరేగరు. రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయా? మన జీవితం ప్రేమమయం అయిపోవాలని మన పెళ్లికి మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి రాధాకృష్ణ బొమ్మే ఇచ్చారు. ప్రేమమయం సంగతి ఏమో గానీ నా జీవితం గోమయం అయిపోయింది. ఎదటన్నది మాట ఎదనట్టింది రాత అని నా బాధ ఎవడు చెప్పుకోను. పెద్ద పెట్టిలో పెట్టి ప్యాకింగ్ చేయండి. రాజీని అలా ఆయనని. రాజీ పెళ్లి అయిపోయిందా? చెప్పలేదేంటి నాకు? గిఫ్ట్ ఇచ్చేద్దామా? కంగారెడిపోతావు ఎందుకు? అంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం కదా, ఖాళీ అయిన తర్వాత వెళ్దాం. వాళ్ళకి తెలియద్దేటి.